హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ కూరగాయలు లేని రైస్ ఐటెం. ఇది ఒక్కటి వండితే చాలండి. డైరెక్ట్‌గా టిఫిను, లంచ్ రెండిటికి ఉపయోగపడుతుంది. అదేంటో చెప్పమంటారా? కట్ పొంగల్. దీన్నే కట్టె పొంగలి అంటారు. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాసు పెసరపప్పు, 2 గ్లాసుల బియ్యం వేసి శుభ్రంగా కడుక్కొని దానికి 1కి 3 రెట్లు నీరు పోసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. పెసరపప్పు రైస్ ఉడికే లోపల మనం తాలింపుకు కావాల్సిన పదార్థాలను చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం తరుగు, కొన్ని జీడిపప్పు, 2 స్పూన్ల నెయ్యి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా అల్లం తరుగు వేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి. తరువాత జీలకర్ర, జీడిపప్పు, మిరియాలు, ఇంగువ వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఉడికించిన పెసరపప్పు రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దించబోయే ముందు కొంచెం మిరియాల పొడి వేసుకొని దించుకోవాలి. అంతేనండి, వేడి వేడి కట్ పొంగల్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.